విశాఖపట్నం జిల్లాలో ఎంతో మంది వృద్ధులకు వానప్రస్థ వృద్ధాశ్రమం భరోసాగా నిలుస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఒంటరితనం భరించలేక దిక్కులేక వృద్ధాశ్రమం వైపు చూస్తున్నారు. విశాఖలోని చాలా ప్రైవేటు వృద్ధాశ్రమాల్లో వృద్ధులు సేద తీరుతున్నారు. వానప్రస్థ ఓల్డేజీ హోంలో పదుల సంఖ్యలో ఉన్న వృద్ధులు ఉన్నారు. వానప్రస్థలో ఉచితంగా సేవా దృక్పథంతో వృద్ధుల ఆశ్రమం నడుపుతున్నారు. విశాఖలో ఉత్తమ వృద్ధాశ్రమంగా కూడా ఈ ఆశ్రమానికి పేరుంది. ఇక్కడ ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. పెద్ద వయసు వారు కావడంతో తేలికపాటి ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం, రెగ్యులర్ మెడికల్ చెకప్లు చేయిస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. జనరల్గా రెగ్యులర్గా మేము వీళ్ళకి వాటర్ ఎక్కువ తాగిపిస్తాం. అలాగే రోజు ఉదయం 10:30 టైంకి వీళ్ళకి సబ్జా గింజలు, వాటరు, నిమ్మకాయ కలిపి నీళ్ళు ఇస్తాము. 2 పూటల మజ్జిగ ఇస్తాము. భోజనం అయిపోయిన తర్వాత మజ్జిగ ఇస్తాము. అది చాలా చలవ చేస్తుంది. వాటర్ ఎక్కువ తాగిపిస్తే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అది చేస్తాం. పైన ఈ సీలింగ్ కూడా చేయించాము. పైన అంతాను థర్మల్ సీలింగ్ చేయించి ఈ సీలింగ్ చేయించి దానివల్ల కూడా అంతా చల్లగా వాతావరణం ఉంటుంది. హెల్త్ చెకప్ డాక్టర్లు ఎవ్రీ ఫోర్ట్నైట్ డాక్టర్స్ టీమ్ వస్తుంది ఇక్కడ మాకు. రెగ్యులర్ చెకప్ అంతా చేస్తారు, మెడిసిన్స్ అన్ని ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మాకు నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. నర్సింగ్ స్టాఫ్ చూస్తారు. డాక్టర్స్ వీడియో కాల్ చేసి మాకు వచ్చే డాక్టర్స్తో వీడియో కాల్లో మాట్లాడిస్తాం. ఇంకెనీ ఎమర్జెన్సీ హాస్పిటల్ జాయిన్ చేస్తాం. మాకు ఏ ఇబ్బంది లేదమ్మా. ఏ టైంలోనైనా చక్కగా చల్లగా హ్యాపీగా ఉంటున్నాం మేము. మాకు అన్ని విధాలు సార్ బాగా చూసుకుంటున్నారు. ఇది లేదు అది లేదని మేము బాధపడము. మాకు ఎలాగైనా మేము ఏది తినాలని అనుకుంటే వెంటనే మా సార్ అన్నిటికీ కూడా మాకు ఎంతో దీనికి ఇంట్లోనైనా మాకు ఇలా జరగదు. అంత బాగా చూసుకుంటున్నారు. మాకు ఏ ఇబ్బంది